హాయ్ అండి. ఈరోజు పూత వేపుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఒక బాండి పెట్టి నూనె వేసి జీలకర్ర ఆవాలు వేసి కరివేపాకు పచ్చిమిరపకాయలు ఆనియన్స్ వేసి అందులో కాస్త పసుపు వేసి ఉప్పు వేసి మగ్గనివ్వాలి. బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు అలాగే మూసి పెట్టి వేగనివ్వాలి. తర్వాత చూడండి మగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఇప్పుడు పూత వేపుడు దాన్ని నీట్గా కడుక్కొని పెట్టుకున్నాం కదా. కడుక్కొని పెట్టుకున్న దాన్ని ఇప్పుడు దీన్ని వేసుకోవాలి. బాగా మగ్గాలి. ఇది ఒక 5 నిమిషాలు ఎక్కువ అవసరం లేదు. మగ్గిన తర్వాత పూత కొద్దిగా వేసుకొని వేయించుకోవాలి. అందులో ఒక 5 గుడ్లు వేసుకోవాలి. ఒక 5 గుడ్లు పగిలగొట్టి నీట్గా అది మగ్గిపోయిన తర్వాత ఈ గుడ్లు వేసుకోవాలి. వేసుకుంటే ఆమ్లెట్ లాగా ఎలాగైతే ఉంటుందో అలాగే ఆమ్లెట్ ఏ విధంగా అయితే వేగిపోతుందో అలాగే వేగాలి. చాలా అంటే చాలా బాగుంటుంది. కనీసం వారంలో ఒక్కసారైనా మనం ఇలాంటివి తినాలి. బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొబ్బరి పొడి అవి వేసుకోవచ్చు. ఇది బాగా సిమ్లో పెడితే ఇంకా నురుగులాగా కొంచెం హై లెవెల్లో పెట్టి బాగా వేగనివ్వాలి. తర్వాత సిమ్లో పెట్టండి. చూడండి ఇప్పుడు వేగిపోయింది. బాగా వేగిపోయింది. మునగపూత ఎన్నో లాభాలు ఉంటాయి. చాలా అంటే చాలా మంచిది మనకు. పూత వేగిపోయింది. ఉట్టిదే తినొచ్చండి. చాలా బాగుంటుంది. చూడండి ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చేసుకొని చూడండి ఎలా ఉంటుందో. రొట్టెలోకి కానీ అన్నంలో